సో చాలా మంది ఇమాన్యుల్ గెలవాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంటర్టైనర్లు ఎప్పుడు బఫూన్ లాగా లాస్ట్ వరకు మనం ఎంటర్టైన్ చేసి వచ్చేయాల్సిందే తప్ప మనకి ప్రైజ్లు ఇవ్వర్రా. మన ఎంటర్టైన్మెంట్ కావాలరా, నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసిన నాళ్ళు నేను చూస్తారా, కానీ నీకు ఎవరు కప్పు ఇవ్వర్రా. ఇదేరా ఒక కమెడియన్ బతుకు. విన్నర్ అయ్యే పొటెన్షియల్ ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు కాకుండా తనుజ అండ్ కళ్యాణ్ కాకుండా ఏ కప్పులు గెలవలేదు. ఎందుకంటే జనాలు మెచ్చరు. లేకపోతే అడగాడు రా మనోడు అడగాడు అనుకుంటాం, అంతకు మించి ఓట్ వేయమంటే దానికి అప్పుడు ఓట్ వేయడు. మరి అప్పుడు డెమోన్ పవన్ ఎందుకున్నాడు? అండ్ రీతు గురించి బయట చాలా కాంట్రవర్షియల్స్ జరిగాయి. తను వన్స్ డే 1 బిగ్ బాస్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ కాంట్రవర్షియల్ లో మీ పార్టిసిపేషన్ కూడా ఉందని మాకు తెలుసు. ఇనిషియల్ స్టేజెస్ లో ఏమవుతుందంటే భగవద్గీత మీద ఒకటే చెప్తుంది, లేదు మహాత్ముడిని కించపరిచేట్టు మెసేజ్లు పెట్టావు నువ్వు, మహాత్మా గాంధీని బ్యాస్టర్డ్ అని తిట్టడం ఏంటండి? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనతో పాటు మగజాతి ఆణిముత్యం శేఖర్ భాషా గారు ఉన్నారు. హాయ్ శేఖర్ భాషా గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈ మధ్యన ఎక్కువ కాంట్రవర్షియల్స్ లో కనబడట్లేదండి మీరు? కాంట్రవర్షియల్ అవుతున్నాయి, మనం చేస్తున్నాం కానీ బయట ఇంటర్వ్యూలు అయితే అవ్వట్లేదు. రీసెంట్ గా ఒకటి ఇట్లాంటిది పాపం ఒక అమ్మాయి బాధితుడు, ఒక అమ్మాయి బాధితుడు అబ్బాయి. ఓకే, అదే కదా మన కేటగిరీ అది కదా. అదే అందుకనేగా ఇంట్రడక్షన్ లో చెప్పాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి కుదుర్చుకున్నాడు అమ్మాయి తోటి. ఒక 2 వారాల క్రితం అబ్బాయికి ఫోన్ వస్తుంది, భయ్య అది నా పిల్ల 5 ఏళ్ళ నుంచి లవ్ చేసుకుంటున్నాం అని. అదేంటరా అమ్మాయి అలా ఏం చెప్పలేదు అంటే ఇష్టం ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తుంది, తాంబూలాలు మార్చుకుని దగ్గర నుంచి మాట్లాడుకుంటున్నా, ఇప్పుడు నాకు దగ్గర ఈ విషయమే తీసుకురాలేదంటే లేదు భయ్య అని చెప్పి ఫోటోలు వీడియోలు పంపించట క్లోజ్గా ఉండేవన్నీ. ఎవరిని క్లీన్ బోల్డ్ అయ్యాను కదా అంటే సరే ఇది ఎప్పటితో పాపం అప్పటికి కూడా పెద్ద మనసుతోటి ఇవాళ రేపట్లో ఇది కామనే, బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు అట్లా చేస్తున్నావు అంటే బ్రేకప్ అయిపోవడం ఏంటి భయ్యా, నీతో 6 నెలల్లో విడాకులు తీసుకుని నాతో ఉంటానంటుంది. ప్రస్తుతానికి మా ఇంట్లో వాళ్ళ కోసం ఇది చేస్తాను అంటే భరణం ఎంతో కొంత తీసుకొని మళ్ళీ అంటే వీటి షాక్. నువ్వు చెప్పింది ఏనమ్మా అంటే నిన్నగాక మొన్న వచ్చి నాతో పాటే ట్రావెల్ చేసింది, ఇద్దరం కలిసి ఉన్నాము, ఇప్పుడు కూడా కలిసి ఉంటూనే ఉన్నాము, కావాలంటే నేను ఇప్పుడే కాన్ఫరెన్స్లో ఉండని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడి నేను వచ్చాను కదా అంటే వచ్చావు అది ఇది అని మాట్లాడుకుంటూ ఇవన్నీ కూడా అంటే వాళ్ళ ఇంట్లోనే మకా పెట్టడాలి ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ మనోడు చూసుకొని నాకు వద్దు క్యాన్సిల్ అన్నాడు. ఈఎంఐడి కేసు పెట్టింది గచ్చిపోయి పిఎస్లో. ఏమని? నన్ను ఒకడు బ్యాక్ మెయిల్ చేస్తున్నాడు, ఒకటి పెళ్లి చేసుకుంటాను మోసం చేస్తున్నాడు. ఇటు పక్క పాపం ఈ అబ్బాయితో మాట్లాడుతుంది, అటు పక్క వాడితో ఉంటుంది. ఓకే, అయితే ఏం జరిగింది సరే మొత్తానికి వెళ్ళి చాట్లు గిట్లు అన్ని చూపించారు. సరే ఇక్కడ అంటే నేను పోరాడుతున్న విషయం మీకు చెప్తా. షీ టీమ్స్ అనేది ఒకటి ఉంది, వాళ్ళు ఆడవాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తారు, ఆడవాళ్ళకి మాత్రమే, మంచి చెడుతో సంబంధం లేదు. వాళ్ళు చెడ్డాళ్ళైనా మంచి వాళ్ళైనా షీ టీమ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎనీ ఏ కేటగిరీ అయినా అవ్వండి. ఇప్పుడు సరే ఆఖరికి డబ్బుల కోసం వెళ్ళే వాళ్ళైనా సరే ఫోన్ చేసి ఇగో ఒకటి నన్ను ఇది చేస్తున్నా అంటే పట్టుకొస్తారు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి మొరబెట్టుకోవాలంటే ఎవరికి మొరబెట్టుకోవాలి? మగాడికి హీ టీమ్స్ అనేవి ఏమి లేవు. మీరున్నారు కదా, నేనేం చేస్తాను, నేను హెల్ప్ లైన్ అని చెప్పేసి మీ నెంబర్ పెడతాం ప్రతి చోట. మనం ఏదైనా లీగల్ గా మనం చేసేది కూడా వాడు పడిపోకుండా లేకపోతే ఈ పోలీస్ బార్ నుండి రక్షించడం తప్ప ఆ అమ్మాయిని శిక్షించేది మనం ఏం చేయలేం. కానీ వీళ్ళు చేసేది ఏంటి, ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య ఏదో వ్యవహారం జరిగింది, ఏదో ఫోటోలు గిటోలు గట్రా ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది, నాకు న్యాయం చేయండి, 5 ఏళ్ళ నుంచి ఉన్నాను, ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోరా అంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏవి ఫోటోలు చూపించని చెప్పి తీసుకుని మొత్తం డిలీట్ చేసి ఇంకోసారి అమ్మాయి జోలికి వెళ్ళకని చెప్పి 4 తన్ని పంపిస్తారు. ఇది రివర్స్లో చూడండి. ఈ అబ్బాయి నేను 5 ఏళ్ళు కలుస్తున్నామండి, ఇవాళ వాడు వేరే సంబంధం చూసుకుని నన్ను వదిలేస్తున్నాడండి, ఇదిగోండి సాక్ష్యం అంటే కొన్ని సాక్ష్యాలు దగ్గర పట్టణం రాండి. సో అబ్బాయి సాక్ష్యాలు డిలీట్ చేస్తారు, అమ్మాయి సాక్ష్యాలుగా వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. అలా ఏం లేదు, అది నా అబ్సల్యూట్ ట్రూత్. ఇది నేను
ఒట్టేసి చెప్తున్నా, ఇది మీకు భగవద్గీత మీద ఒట్టేసి చెప్తున్నా. అలా కాదు సార్, ఇప్పుడు మెన్స్ కూడా చాలా రకాల ప్రొటెక్షన్స్ వచ్చాయి కదా. రాలేదమ్మా, ఇంకా దానికోసం కదా కొట్లాడుతున్నాం. మొన్న ఢిల్లీ పోయి 2 సార్లు ఢిల్లీ పోయి వచ్చాయి ఈ విషయంలో. వేలాది మంది వెళ్ళి అక్కడ జంతర్ మంతర్లో ధర్నా ఒకటి, తర్వాత పెద్ద మీటింగ్, దాంట్లో ఢిల్లీ లా మొన్న 15 రోజుల క్రితమే ఏదో ఒక చట్టం ఇంట్రడ్యూస్ అయింది సార్ కోసం బిల్లు పెట్టారు. అదే అన్న, అది చేసిన తర్వాతే మేము వెళ్ళి ఢిల్లీలో చాలా పెద్ద హడావిడి చేసి ఆ రోజున December 16th మెన్స్ డేకి 3 రోజుల ముందు వెళ్ళి అక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటే అక్కడ ఆ రోజు అక్రాస్ ఇండియా అందరం కూడా ఇట్లా యాక్టివిస్టులు అందరం వచ్చి అక్కడ ఉన్న ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి లా మినిస్టర్ని ఇన్వైట్ చేసాం అక్కడ, కపిల్ గారిని చూసి ఇది మా అని చెప్పుకుంటే మొత్తానికి త్రూ సమ్ ఛానల్ ఇవాళ రాజ్యసభలో బిల్ పెట్టారు మెన్స్ కమిషన్ ఒకటి రావాలి అని. సో అలాంటిది ఒకటి వచ్చి ఏడిస్తే నాకు కూడా ఇట్లా ఒకటి అన్యాయం జరిగింది, ఒక అమ్మాయి నన్ను రకాలుగా వాడుకుంది, నాకు ఇంత అవును. ఇప్పుడు ఊటీకి, కొడైకెనాల్కి, సినిమాలకి, సిక్కాలకి అన్నిటికీ తిప్పేసి వాడిని సాంతం మొత్తం అవగొట్టేసి ఇవాళ నాకు వీడికి శాలరీ తక్కువ, ఇంకోటి ఎవడో బెటర్గా వచ్చాడని వాడిని వదిలేసి వెళ్ళిపోతే వాడు సరే ఒకవేళ వద్దనుకుంటా. ఇప్పుడు గర్ల్స్ వేస్ నో బట్ వెన్ బాయ్స్ వేస్ నో ఇట్స్ నో, వదిలేయండి. వాడు నో అని చెప్తే వీడు నన్ను మోసం చేశాడని చెప్పి వాడు లోపలేస్తారా? అమ్మాయి నో అని చెప్తే వీడు మూసుకొని వెళ్ళాలా? ఇదెక్కడ న్యాయం? ఇది నా ఫైట్. అంటే గర్ల్స్ అలా వెంటపడరని నా ఉద్దేశం సార్. ఎందుకు వెంటపడరు? బ్రహ్మాండం వెంటపడతారు. అమ్మో, పీడించేవాళ్ళు, టార్చర్ చేసేవాళ్ళు, సైకోలు రకరకాలు ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళ నుంచి ప్రొటెక్షన్. ఇప్పుడు ఏంటంటే మీరు ఎట్లా చూడాలంటే అమ్మా, ఆడ మగ తేడా లేదు, మంచివాళ్ళు చెడ్డాళ్ళు 2 జాతులు ఉంటారు. ఆడవాళ్ళలోనే ఉంటారు, మగాళ్ళు. ఆడాళ్ళలో ఉండే మంచివాళ్ళు, మగాళ్ళలో ఉండే మంచివాళ్ళు, కొత్త ధైర్యంగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఆడాళ్ళలో ఉండే చెడ్డవాళ్ళని, మగాళ్ళలో ఉండే చెడ్డవాళ్ళని శిక్షించాలి, వీళ్ళని కాపాడుకోవాలి. ఈ క్రమంలో ఆడవాళ్ళు మంచివాళ్ళైన ఆడవాళ్ళని రక్షించుకోవడానికి మనకి షీ టీమ్స్ ఉపయోగపడతాయి, చట్టాలు ఉపయోగపడతాయి, అన్నీ ఉపయోగపడతాయి. కానీ మంచివాళ్ళైన మగాళ్ళని, చెడ్డాళ్ళైన ఆడవాళ్ళ నుంచి రక్షించుకోవడానికి ఏ చట్టాలు లేవు, ఏ పోలీసులు లేవు. ఒకటో వస్తుంది రేపో ఎన్నాలో తెలీదు, ఈ గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే లోపల ఖచ్చితంగా బాడీ అయితే వస్తుంది. బట్ ఈ లోపల నేను చెప్తున్నది ఇది కొంత అవేర్నెస్ కల్పించడం కోసం. మగజాత ఆణిముత్యం ఒక్క మాట అన్నది ఇంత క్లాస్ పెట్టాలా అంటే ఏం లేదు, నేను ఒకటే చెప్తున్నా, కనిపించకపోయినంత మాత్రం నేను పని చేయట్లేదని కదా, ఇట్ హ్యాపెన్స్. లేదులే సార్, ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక హోంవర్క్ చేస్తూనే ఉంటారు మీరు, నాకు తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో మీ ఫ్రెండ్ ఇష్యూ అయిన తర్వాత పెద్దగా కనిపించట్లేదు. మీ ఫ్రెండ్ మర్చిపోయారా? అప్పట్లో సెన్సేషన్ చేసేది ఆమె 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 మనం బేసికలీ ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలో ఇద్దరు మెసేజెస్ పెట్టుకుంటారా, హ్యాపీ పొంగల్, హ్యాపీ దసరా, హ్యాపీ దివాళీ అని చెప్పేసి సరదాగా? నేను పెట్టను, పొంగల్లో గర్ల్ ఉంది కనుక పెట్టను. రైట్. సో ఏంటి సార్, ఎలా నడుస్తుంది? లైక్ అంటే బయట నిన్న బిగ్ బాస్ అయిపోయింది. సో బిగ్ బాస్ లో సడన్ గా చాలా మంది చెప్పడం ఏంటంటే క్యాల్కులేషన్స్ మారాయా, ఫైనల్స్ కి వచ్చేసరికి విన్నర్ ఒకళ్ళని అనుకుంటే ఇంకొకళ్ళు అయ్యారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరు, అండ్ బిగ్ బాస్ కి రిలేటెడ్ గా ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ గురించి మీరు మాట్లాడుతూనే ఉంటారు. సో అసలు ఏం జరిగింది? ఇందులో కొంతమంది మొత్తం వచ్చిన కంటెస్టెంట్స్ లో నిజంగానే విన్నర్ అయ్యే పొటెన్షియల్ ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు కాకుండా, తనుజ అండ్ కళ్యాణ్ కాకుండా ఇంకా బెటర్ దమ్మున్న క్యాండిడేట్స్ ఉన్నారు. నిజం చెప్పాలంటే వీళ్ళకన్నా టాలెంటెడ్ వాళ్ళు. ఒకడు ఇమాన్యుల్, ఇంకొకళ్ళు డిమాన్ పవన్, ఇంకా భరణి గారు కూడా కొంచెం అదే కోవలో వస్తారు. అమ్మాయి శ్రీజ కూడా, మాస్క్ మ్యాన్ హరీష్, ఐ డోంట్ నో ఇంకా నాకు తక్కువ గుర్తురాట్లేదు, బట్ తక్కువ నాకు గుర్తు చెప్పారు. వీళ్ళల్లో కొన్ని రకాల కారణాల వల్ల వీళ్ళు ఫస్ట్ నుంచి ఎలిమినేట్ అవుతూ వచ్చారు. కామనర్స్కి ఉన్న మేజర్ బ్యాక్ డ్రాప్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ పరిచయం లేదు కాబట్టి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్లో వీళ్ళకి ఓట్లు పడవు అంత ఈజీగా. వాళ్ళు జనాల్లోకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఓకే మనోడు అనుకొని వాళ్ళు ఓట్లు వేయాలి. బట్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న తనుజ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా అయితే ఉన్నారో, భరణి గారు ఇట్లాంటి వాళ్ళకి ఆటోమేటిక్గా ఓట్స్ పోలవుతాయి. ఎందుకంటే వాళ్ళని చాలా నుంచి చూస్తున్నారు జనాలు, సీరియల్లో చూసి వాళ్ళు మన వాళ్ళు అనే మమ్మకం అయిపోయారు వాళ్ళతో. సో అలా వాళ్ళకి ఫస్ట్ నుంచి ఓట్లు పడుతున్నాయి. వీళ్ళు పెద్ద పెర్ఫార్మ్ చేయాల్సిన పర్లేదు ఈ సెలబ్రిటీస్, బట్ కామనర్స్ రిస్క్ లో ఉంటారు ఎప్పుడు కూడా. సో ఆ కోణంలో వచ్చిన తనుజకి ఫస్ట్ నుంచి కూడా ఓట్లు పోలవుతూనే ఉన్నాయి. దీనికి తోడు
సెలబ్రిటీస్లో కూడా బిగ్ బాస్ ఎక్కువగా స్టార్ మా బ్యాచ్ నుంచి ఎవరు వస్తారో వాళ్ళని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, అందులో గ్లామర్ని ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. సో మనకి మెయిన్గా కనబడే గ్లామర్ అంటే ఒకళ్ళు రీతు చౌదరి, ఇంకొకళ్ళు తనుజ. సో ఇద్దరిని ఈక్వల్గానే చూపించాడు. రీతుని ఏం తక్కువ చూపించలేదు, రీతుని కూడా బాగానే చూపించారు. కానీ రీతు ఈ లవ్ ట్రాక్లు పెట్టుకొని చాలా మంది జనాల్లో మైనస్ అయిపోయింది. లవ్ ట్రాక్ పెట్టుకుండడం కూడా అది కూడా ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఆ స్ట్రాటజీ బిగ్ బాస్ అంటే కొన్నాళ్ళు ఉండడానికి పనికి వస్తుంది, కానీ జనాలు ఓట్లు వేయడానికి పనికిరాదు. విన్నర్ మెటీరియల్ మీకు ఎప్పుడు కూడా కపుల్ గెలిచిన దారిలో లేవు. ఏ కపుల్ గెలవలేదు ఇప్పుడు దాకా. ఎందుకంటే జనాలు మెచ్చరు, మీరు వెళ్ళింది దీనికి అక్కడ లవ్ ఆడుకోవడానికి అనేది ఇది చాలా మందికి ఉంటది. మరి అదే ట్రాక్ లో చూస్తాం, మీరు లవ్ చేసుకుంటున్న ఈ వేషాలు ఇవన్నీ కూడా ఈ ఓవర్ యాక్షన్ మేము చూస్తాం, చూసి నాలుగు తిట్టుకుంటాం, లేకపోతే అడగాడు రా మనోడు అడగాడు అనుకుంటాం. అంతకు మించి ఓట్ వేయమంటే దానికి అప్పుడు ఓట్ వేయడు. మరి అప్పుడు డెమోన్ పవన్ ఎందుకున్నాడు? డెమోన్ పవన్ కూడా వెళ్ళిపోవాల్సిందే. బట్ సో ఫస్ట్ ఈవిడ వెళ్ళిన తర్వాత ఈయన అదృష్టవశాత్తు ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత ఆయన అసలు ఇది బయటకు వచ్చింది. వీళ్ళిద్దరూ నడిపినా కూడా దీంట్లో అతన్ని ఈఎంఐ పాడేస్తోంది, ఈఎంఐ వల్లే అతనికి నష్టం వస్తుంది అనే కేటగిరీలో అతని మీద ఒక చిన్న సింపతి. ఎందుకంటే ఈఎంఐ 20/20 కూడా చెప్పలేదు, కానీ ఈ లెక్కలు గట్టిగా వేస్తుంది. అది ఇక్కడ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వీళ్ళందరూ కూడా డెమోన్ పవన్ కానివ్వండి, దివ్య కానివ్వండి, మన కళ్యాణ్ పడాలా కానివ్వండి, వీళ్ళందరూ కూడా. కాకపోతే అగ్ని పరీక్ష టైంలో వీళ్ళు బిగ్ బాస్ కి వెళ్తారా లేదా అన్నది కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండింది. బట్ ఫైనల్లీ దే వెంట్. సో దివ్య మధ్యలోనే రావడం జరిగింది అండ్ వీళ్ళిద్దరు చివరి వరకు ఉన్నారు. అండ్ అందులో ఒకళ్ళు విన్నర్ అయి బయటకు వచ్చారు. మంచి అవునవును, ఫస్ట్ నుంచి కూడా తను బాగా ఆడింది. బట్ ఏదేమైనా కానీ మీరు భరణి గారి గురించి మాట్లాడారు కాబట్టి ఒకసారి ఆయన గురించి కూడా మాట్లాడదాము. బిగ్ బాస్ కి వెళ్ళారు, ఒక స్ట్రాటజీ వర్క్ చేశారు, బాగుంది, హీఈస్ వెల్ టాలెంటెడ్. బట్ అయినా కానీ బయటకు రావాల్సి వచ్చింది. మళ్ళీ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ అని అంటున్నారు, అది ఎవరో అందరికీ తెలుసు. అట్ ది సేమ్ టైం ఓటింగ్ కూడా బాగా జరిగింది, రావాలి అన్నారు. సెకండ్ ఛాన్స్ వచ్చినా కానీ మళ్ళీ నిలబెట్టుకోలేక మళ్ళీ బయటకు రావాల్సి వచ్చింది. దీనికి కారణం నిజంగానే ఆయనకి ఉన్న సెంటిమెంట్స్ అంటారా, లేకపోతే ఆ బాండింగ్స్ లో ఆయన ఇరుక్కుపోయి బంధాలు అది ఇదని చెప్పేసి అందరూ కామెంట్ చేయడం ఇదే అంటారా? మీకు అర్థమైంది ఏంటి భాషా గారు? ఎక్కడో కొంత జెన్యున్ గానే ఉన్నారు, బట్ ఓటింగ్ లో కొంచెం వెనకబడ్డారు ఎక్కడో అంతే. లాస్ట్ వీక్ లో ఆయన కొంత పెర్ఫార్మెన్స్ తగ్గింది. సంజన గారితో ఆయన నామినేషన్ అవన్నీ కూడా బాగానే ఉండే, కరెక్ట్ గా మంచి ఫైర్ మీద పెట్టారు. ఆఖరికి ఆయన మందులు తీసేసుకుని అది కూడా ఒక గేమ్ లాగా చూడాలి అంటే ఆరోగ్యంతో ఆటలాడకండి అని చెప్పి ఆయన అంతవరకు ఓకే. బట్ సమ్హౌ ఆయన ఉండుండొచ్చు టాప్ 5 లో. బట్ ఆయన ఉండాల్సిన పొజిషన్ లో రీతు వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే. బట్ రీతు కూడా నిలబడలేకపోయింది. రీతు కూడా బయటకు రావాలి. బర్నీ వచ్చింటే గట్టి నిలబడే వాళ్ళని నా డౌట్. అవునా? ఓకే. అండ్ అయితే ఇక్కడ మొత్తానికి ఏంటంటే చాలా మందికి ఫేవరెట్ కంటెస్టెంట్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు బిగినింగ్ నుంచి కూడా నాకు ఎమాన్యుల్ లైక్ అంటే తన ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. అంటే మొదటి నుంచి కూడా తను జనడు గిల్లకు అన్న దగ్గర నుంచి కూడా తను ఎవ్రీడే తనది ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో చాలా మంది ఎమాన్యుల్ గెలవాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో లాస్ట్ వరకు ఎమాన్యుల్ ఉన్నారు. అండ్ సుమన్ శెట్టి కానివ్వండి, సుమన్ శెట్టి మీద పీపుల్ అందరికి తెలియని ఒక సింపతి. ఎందుకు ఆ సింపతి? ఆనెస్ట్, జెన్యూన్, ఇన్నోసెంట్ ఆ కేటగిరీలో అతనిని పంపించే బుద్ధి కాదు. సో ఆ రకంగా అతనికి ఓటు పడ్డాయి. ఓకే. సో పీపుల్ ఆ సింపతి వల్ల ఆయన అన్ని రోజులు అక్కడ ఉండడం జరిగింది అంటారా? ఖచ్చితంగా. అరే అమాయకుడు రా, ఏం తెలియదురా, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండకపోతే ఎట్లా, ఇట్లాంటి వాళ్ళకి న్యాయం జరగాలి అనే కేటగిరీ. ఓకే. అండ్ రీతు గురించి బయట చాలా కాంట్రవర్షియల్స్ జరిగాయి. తను డే 1 బిగ్ బాస్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ కాంట్రవర్షియల్ మీ పార్టిసిపేషన్ కూడా ఉందని మాకు తెలుసు.
ఆమెను రక్షించే ఆఫ్ కోర్స్ రక్షించారు. బట్ ఏదైనప్పటికీ కూడా ఏదైనా ఒక సమస్య బయట ఒక కాంట్రవర్షియల్ జరుగుతుంది, ట్రెండింగ్ టాపిక్ జరుగుతుంది అంటే అందులో మీ పాత్ర లేకుండా అయితే ఉండదు. మీరు ఎక్కడొకక్కడ కనబడుతూనే ఉంటారు ఆ విషయాల్లో. ఎనీవేస్, అయితే రీతు అంత ఫాలోయింగ్ ఉన్న రీతు కూడా ఆ టైంలో ఓట్స్ బాగా పడ్డాయి. ఒక టైంలో రీతు టాప్ లో ఉండింది. బట్ కట్ చేస్తే సడన్ గా రీతు బయటకు రావడం చాలా మందికి అదొక పెద్ద షాక్ లా అనిపించింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు దాని గురించి? ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీ కేటగిరీలోనే వెళ్ళింది. సో ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళందరూ కూడా తనుజ, రీతు, ఆర్ఎల్స్ భరణి గారు, వీళ్ళందరికీ కూడా నాకు తెలిసి పిఆర్లు గ్యారంటీగా ఉంటారు. ఎవరికి వాళ్ళకి ఓన్ పిఆర్ కదా మొత్తం. సో ఆ పిఆర్లు మీకు ఇనిషియల్ స్టేజెస్ లో ఏమవుతుందంటే జనాల ఓటింగ్ పెద్ద ఉండదు. చూద్దాంలే చేద్దాంలే అనుకుంటుంటారు. ఆల్రెడీ వీళ్ళకున్న ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, అండ్ దానికి తోడు పిఆర్ ఉంటారు. అంటే మనకు ఆల్రెడీ వాళ్ళ పర్సనల్ నెంబర్స్ అన్ని మన మొబైల్స్ లో ఉంటాయి కదా, ఫీడ్ అయ్యి మనకి ఓట్ ఫర్ అని చెప్పేసి వీళ్ళందరి పేర్లు మనకు వస్తూనే ఉంటాయి. మనకి ఎవరు ఫేవరెట్ ఉంటే వాళ్ళకి మనం ఓట్స్ వేస్తా ఉంటాము. పిఆర్ వర్క్ పిఆర్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది కాబట్టి ఇనిషియల్ గా వీళ్ళందరూ ఉండడానికి వీళ్ళ పిఆర్ వర్క్ సరిపోతుంది. బట్ పోను జనాల పార్టిసిపేషన్ గట్టిగా పెరుగుతుంది. అప్పుడు బయట జనాలు కూడా ఓట్లేయడం మొదలెడతారు. ఓట్లు వేస్తున్నప్పుడు అది పిఆర్ని మించిపోతుంది. పిఆర్ అంతా ఒక 10% ఉంటే జనాలు ఒక 90% అయిపోతారు. ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏముందంటే అసలు రంగులు బయటకు వస్తాయి. అప్పటిదాకా వాళ్ళు ఏం పెర్ఫార్మ్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఉంటూనే ఉంటారు టాప్ లో, ఆ టాప్ అనుకుంటుంటాం. బట్ నిజమైన జనాలు ఓట్లు ఎప్పుడు పోతాయంటే మీకు లాస్ట్ 4-5 వీక్స్ గట్టిగా పోలవుతాయి. సో ఆ కేటగిరీలో వీళ్ళందరూ కూడా మెల్లగా అసలు రంగులు బయటపడ్డాయి. ఆ కేటగిరీలో వీళ్ళు పైకి వచ్చారు. డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్. చాలా మంది హై ఎక్స్పెక్టేషన్స్ తో కూడా హౌస్ లోకి అడుగు పెట్టినట్టున్నారు. పాపం కెరియర్ మీద ఫోకస్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా 1 వీక్ లో బయటకు రావాల్సి వచ్చింది. దాని గురించి ఏమంటారు? ఆవిడే కాదు, దివ్యల మాదిరి 1 వీక్ లో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు? సృష్టి వర్మ వెళ్ళింది. ఫేవరెట్, వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అంటే జనాలు ఒక బిగ్ బాస్ ఏంటంటే కొంత కాంట్రవర్షియల్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెడుతున్నాడు. వీళ్ళు రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పండి అని అడుగుతున్నాడు. అదే శేఖర్ గారు, నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉండింది, నాకు కొంచెం క్లారిఫై చేయండి. కాంట్రవర్షియల్ ఉన్న వాళ్ళని బిగ్ బాస్ తీసుకెళ్లి పెడుతున్నారు అంటే లాస్ట్ సీజన్ లో మీరు కూడా బిగ్ బాస్ కంటెస్టెంటే, సో అప్పుడు బాగా కాంట్రవర్షియల్స్ లో ఉన్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉండింది అప్పుడు? అది అంటే ఉండొచ్చు. కాంట్రవర్సీలో ఉన్నామా లేకపోతే సెన్సేషన్ లో ఉన్నామా అనేది. దెన్ యూ షుడ్ సే థ్యాంక్స్ టు సృష్టి వర్మ అండ్ లావణ్య ఆల్సో అనుకుంటా. అప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు అసలు నాకు జానీ మాస్టర్ విషయం అనేది నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జరిగిన విషయం. దెన్ అయితే అప్పట్లో మీరు మీ లావణ్య గారి గురించి చాలా ఫైట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ లావణ్య విషయం అనుకోండి, ఆవిడ కేసు పెట్టింది రాజ్ తరుణ్ మీద కాదు, మన కెమెరా మీద మన మీదో లేకపోతే ఇంకెవరి మీద అనుకుందని ఆ మాత్రం ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. అది లావణ్య గొప్పతనం కాదు, రాజ్ తరుణ్ గొప్పతనం. సో రాజ్ తరుణ్ అనే హీరో అంత స్టేచర్ ఉంది కాబట్టి ఆయన మీద కేసు పెట్టడం వల్ల ఆవిడ లైమ్ లైట్ లోకి వచ్చింది తప్ప ఆవిడ వల్ల ఎవరికి వచ్చింది ఏమీ లేదు. సో రాజ్ తరుణ్ వల్లే ఆవిడ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇదంతా ఎలా అంటే సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి చంద్రుడు వెలుగుతాడు చూడండి, ఆ టైప్ లో. బట్ ఇంకొకటి కూడా చెప్తాను, మీ మీదే కాంతి పడిందండి, వాళ్ళిద్దరి కంటే మీరే ఎక్కువ హైలైట్ అయ్యారు ఆ టైంలో. మీ లైట్లు గట్టిగా పడ్డాయి, మీడియా లైట్, మా లైట్స్, మా హిట్ టీవీ లైట్స్ అంతే. ఎందుకంటే ఇప్పుడు ఎంత పెద్ద విలన్ ని మనం కొడితే అంత పెద్ద హీరో మనం, అంతే. సో అసలు ఆవిడ అరాచకాలన్నీ ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వచ్చినప్పుడు మనం లైమ్ లైట్ లోకి రావడం జరిగింది. ఆవిడనే కాదు, అంతకు ముందు కూడా నేను చేస్తూనే ఉన్నాను. బట్ వెన్ ఇట్ ఈస్ లావణ్య కాదు, రాజ్ తరుణ్ అవడం వల్ల ఇదంతా జరిగింది. ఆవిడ వల్ల ఇంకోటి వల్ల కాదు. బట్ ఏదైనా రావణాసుడు వల్ల రాముడు హీరో అయ్యాడంటే అది రావణాసుడు గొప్పతనం కాదు, రాముడు చేసే మంచి. అయితే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి వీళ్ళు 1 వీక్ వచ్చిపోయిన చుట్టపు చూపుతో వచ్చిన వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ ఏంటంటే అందరినీ అలాంటి వాళ్ళని తీసుకురారు. ప్రతి సీజన్ లో కొంతమందిని ఇటువంటి వాళ్ళని తీసుకొస్తాడు, కాంట్రవర్షియల్ పర్సనాలిటీస్ ని. అంటే ఏంటి ఇక్కడ వీళ్ళు రైట్ ఆర్ రాంగ్ గా మీరే చెప్పండి జనాలకి. వీళ్ళందరూ ఇప్పుడు జనాలలో నాంతున్నారు. ఒక మీడియా ఛానల్ రైట్ అంటది, ఒక మీడియా హౌస్ రాంగ్ అంటది, ఒక వర్గం వాళ్ళు లేదు
మహిళల సపోర్ట్ అంటారు, ఇంకొకళ్ళు మగాళ్ళ సపోర్ట్ అంటారు, ఏదో మొత్తానికి ఇలా జరుగుతూ ఉంటుంది. యా వాళ్ళు వీళ్ళు ఎందుకమ్మా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే వాళ్ళ అసలు రూపం బయటకు వచ్చేస్తుంది, వాళ్ళు ఏంటనేది మనకు తెలిసిపోద్ది. వాళ్ళ ఒరిజినల్ మహా అయితే ఒక రోజు నటించగలరు, 2 రోజులు నటించగలరు, కెమెరాల ముందు రోజు నటించలేరుగా. అంతే. వాళ్ళ పర్సనాలిటీ ఒరిజినల్ ఏంటనేది అక్కడ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఉంచాలా పంపించాలనేది జనాలు డిసైడ్ చేసేస్తారు. సో ఇక్కడ ఇలా కాంట్రవర్షియల్ క్యారెక్టర్లో ఉన్న వాళ్ళల్లో ఒక సృష్టి వర్మ, ఆవిడ ఎందుకు అనేది ఫస్ట్ ఒకటి జానీ మాస్టర్ విషయం తెలుసు, ఇంకొకటి మన గాంధీ గారిని నెహ్రూ గారిని బండబూతులు తిట్టి ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత ఆవిడ మీద కేసు కూడా అయింది. యా అవును. సో అదైన తర్వాత వెళ్ళింది ఈవిడ. అప్పుడు అడిగారు బిగ్ బాస్ని, ఏంటి ఇట్లా బండబూతులు తిట్టే వాళ్ళని తీసుకుంటావా అని. బిగ్ బాస్ అక్కడతో ఆకుండా బండబూతులు తిట్టే వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు, దీనికే మీరు ఎట్లా అనుకున్నారు ఎట్లా అని చెప్పి ఆహా చిట్టి పికిల్స్ రమేన్ పట్టుకొచ్చారు. అవును. తర్వాత బూతులు కాకపోయినా అంతే పెద్ద నోరు గట్టిగా వేసుకోగలిగిన దివ్యల మాధురి గారిని కూడా పట్టుకొచ్చారు. ఇంకొక కాంట్రవర్షియల్ క్యారెక్టర్ సంజన గారు, ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి, బట్ అవన్నీ తొలగిపోయి నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత కూడా బయట జనాలు ఎలా ఉంటుందంటే వీళ్ళు సెలబ్రిటీలు కదా, ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుని బయటకు వచ్చింటారులే, ఆవిడ అలాంటిదేలే అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ అటువంటి వాళ్ళందరికీ ఇవాళ సంజన గారు ఒక సమాధానం చెప్పినట్టు, అంటే ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నట్టు. ఇప్పుడు సంజన గారు ఇన్ని వారాలు ఆల్మోస్ట్ ఫైనల్ దాకా ఉన్నారు కదా ఆవిడ, మరి ఒకవేళ నిజంగా ఆవిడ డ్రగ్స్కి అలవాటు పడిపోయింటే నాళ్ళు ఉండగలరా? డెఫినెట్ గా నో కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రూఫ్. Yes. ఆవిడ ప్రూవ్ చేసుకున్నారు, జనాలు ఆవిడ ఉండిచ్చారు. పాపం ఏదో గుడ్లు అంటే దొంగతనం చేసుకుంది, కానీ అవైతే క్యారీ చేయలేరు కదా, ఇంపాసిబుల్. మహా అయితే 2-3 సిగరెట్లు ఇస్తారేమో రోజుకి, అది కూడా ఎవరికి తెలియకుండా మూలకెళ్ళి తాగండి అని చెప్పి, అది బయటకు కూడా ఎయిర్ ఫుటేజ్, అదొకటే మిస్ అయ్యే ఫుటేజ్, బాత్రూమ్ ఫుటేజ్, సిగరెట్లు తాగే ఫుటేజ్ ఎయిర్. సో ఈ కేటగిరీలో ఎవరు ఫెయిల్ అయ్యారు, ఎవరు సక్సెస్ అయ్యారంటే సంజన ఒక్కతే తన మీద ఉన్న నిందని కాదు, నేను జెన్యుయిన్ నిర్దోషిని కోర్టు చెప్పడం కాదు, జనాలు అందరూ చెప్పారు. ఆ విషయంలో మనకి కళ్ళ ముందు కనబడుతుంది కూడా, ఆవిడ ఇన్నాళ్ళు ఉండిందంటే అది గొప్ప విషయం. బట్ వీళ్ళ ముగ్గురు వచ్చారు వెళ్ళారు అంటే ఏంటి దాని అర్థం? జనాలు మిమ్మల్ని మెచ్చలేదు, మీరు చేసే పనులు జనాలకి నచ్చట్లేదు. ఓ సృష్టి వర్మ కావచ్చు, లేకపోతే రమ్య కావచ్చు, దివ్యల మాదిరి కావచ్చు. సో దట్స్ ఇట్. అంటే మనం ఏ కోర్టులకి వెళ్ళక్కర్లా. అయితే దివ్యల మాధురి గారి దగ్గర నుంచి మాకు ఒక టాక్ వినబడింది, ఒక టైంలో కళ్యాణ్ గారి కంటే కూడా దివ్యల మాధురి గారికి ఓట్స్ ఎక్కువ పడ్డాయి అని చెప్పేసి. ఏముందమ్మా దాంట్లో? కళ్యాణ్ ఎవరు? ఓ చోటా మోటా నాలాంటి మీలాంటి ఒక నార్మల్ గా, అతనికి ఎందుకు పడతాయి ఓట్లు? దివ్యల మాధురి గారు వెనకాల రాజా గారు ఉన్నారు, పార్టీ శ్రేణులు తలుచుకుంటే గట్టిగానే ఓట్లు పడతాయి, ఏముంది దాంట్లో? అండ్ డబ్బులు తక్కువ కూడా ఏం కాదు కదా, ఒక పిఆర్ని పెట్టుకుంటారు. కళ్యాణ్కి ఎక్కడ పడతాయి? కళ్యాణ్కి వచ్చే వారానికి వచ్చే 70,000తో అతను ఏం పిఆర్ పెట్టుకోగలడు, ఏం చేయగలడు? ఏదో ఉన్నారు అంటారు, కానీ ఉన్నా కూడా అది ఎలా మాట్లాడుకుంటారంటే, సరే నేను గెలిచిన తర్వాత వచ్చిన దాంట్లో ఇంత షేర్ ఇస్తా అని చెప్పి మాట్లాడుకుంటారు తప్ప ముందుగానే ఇంత డబ్బులు ఇచ్చేసి పిఆర్ చేయండి అని ఉంటారు. అలా ఇలాంటి వాళ్ళకి అంత గట్టిగా కూడా పిఆర్ పనిచేయదు. అఫ్ కోర్స్ దివ్యల మాదిరి గారు గట్టి పిఆర్, చాలా గట్టి పిఆర్ ఉంటుంది. వైసీపీ వాళ్ళ చాలా మంది సపోర్ట్ ఉంటుంది. అండ్ రాజే తలుచుకుంటే డబ్బులు కొరవా? అక్కడ డబ్బులు కాదు యాక్చువల్లీ, సామెత మీరు మార్చి చెప్పారు, అది దెబ్బలు లేదు. సో ఇప్పుడు దివ్యల మాధురి గారు ఆవిడ కూడా కొద్ది రోజులు ఉన్నారు, 15 to 20 days వరకు ఉన్నారు. సో ఆ టైంలో యాక్చువల్గా మరి ఏం జరిగిందో మాకు తెలియదు. ఆవిడ 1 week లో బయటకు వచ్చేస్తామారు అనుకున్నాము ఆ నెగిటివిటీ చూసి జనాల్లో. బట్ ఆవిడ అన్ని రోజులు కంటిన్యూ అయ్యారు అంటే అదో పెద్ద విషయం. పెద్ద విషయమే, కానీ ఆవిడ ఇంకా గట్టిగా ఉండుండొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్కి అలాంటి వాళ్ళే కావాలి, గట్టిగా నోరు వేసుకొని పడిపోయిన వాళ్ళు, గొడవలు పెట్టుకోగలిగిన వాళ్ళు, వాళ్ళ స్ట్రాంగ్ గా వాళ్ళ పాయింట్ మీద నిలబడగల వాళ్ళు. అలా సో రీతుని కూడా గడగడలాడిచ్చింది కదా ఇవిడే. సో అందరూ వాళ్ళు వీళ్ళని లేదు, సో కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి. అందరూ ఒక కార్లో పోతుంటారు, చిన్నపిల్లలు పోతుంటారు, ఒకటి బాగా లోగుంటారా అని చెప్పి అందరిని బెదిరిస్తుంటాడు. సో ఈవిడేమో వాళ్ళతో పోలుస్తూ వీళ్ళందరూ చిన్న పిల్లపిత్తిరిగాళ్ళు అన్నట్టుగా చూపించారు. యాక్చువల్ గా అక్కడ రీతుకి నోరెక్కువ అని చెప్పేసి అంటారు, కానీ రీతు కూడా ఒక టైంలో సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది ఆవిడ తట్టుకోలేక. ఎంతైనా అంటే చూడండి,
ఇదే పాయింట్ జనాలందరూ అనుకుంటున్నా శంఖంలోంచి వస్తే తీర్థం అన్నట్టుగా అదే పాయింట్. అంటే నువ్వు డెమోను ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనే పాయింట్ని చాలా మంది కామెంట్లో పెడుతున్నారు. చూసే జనాలు చాలా మంది బైట్స్లో పబ్లిక్ బైట్స్లో కూడా వస్తున్నాయి. బట్ దివ్యల మాదిరి గారు అదే చెప్పారు, సంజన కూడా అదే చెప్పారు. సంజనానేమో హీరో అయింది, దివ్యల మాదిరి ఏమో విలన్ అయింది. ఎందుకని అంటే ఆవిడ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ జనాలకి ఎక్కల. సో అందుకని ఆవిడ పంపించేశారు. ఈవిడ పర్లేదు, సంజనాన్ని యాక్సెప్ట్ చేశారు. ఏదో జనాలకి ఒకటి అర్థమవుతూ ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ని బట్టి ఏదో అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఇంకెవరు ఆహా చిట్టి పికిల్స్ రమ్య కూడా ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే ఎందుకు తీసుకొచ్చారు, ఇట్లాంటి వాళ్ళందరినీ బూతులు మాట్లాడితేనే బిగ్ బాస్కి తీసుకొస్తారా అనేది మీరు ఆలోచించకండి. నేను ఇటువంటి వాళ్ళని మీ ముందు పెడుతున్నాను, మీరు డిసైడ్ చేయండి వాళ్ళు ఉండాలా పోవాలా. మీరు ఇచ్చే జడ్జిమెంట్ అదొక న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ టైప్లో. ఎందుకంటే జనాలందరూ ఇస్తున్నారు కదా ఒక తీర్పు. ఇది బిగ్ బాస్ ఇస్ ద బిగ్గెస్ట్ రియాలిటీ షో. సో జనాలందరూ కూడా మీ వద్దు పోండి, మీరు మాకు నచ్చలేదు పోండి అన్నారంటే దాని అర్థం ఏంటి అంటే జనాలు ఎలిమినేట్ చేస్తే వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడతాం. మళ్ళీ కొన్నిసార్లు బిగ్ బాస్ ఎలిమినేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, రెడ్ కార్డులు ఇచ్చి. సంజనాన్ని కూడా రెడ్ కార్డు ఇచ్చి ఎలిమినేట్ చేసి స్టేజ్కి వచ్చేసినప్పుడు కూడా నేను వెళ్ళిపోతానంది ఆవిడ. అప్పుడు కూడా ఆవిడ హీరో అయింది. సో ఇట్ హ్యాపెన్స్. బయట ఏవైనా కూడా ఈ పెద్దవాళ్ళందరికీ, సెలబ్రిటీలందరికీ పిఆర్లు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. దీనివల్ల ఇనిషియల్ వీక్స్లో వాళ్ళకి 2-3 వారాలు ఏం డోకా లేదు. ఈవిడికి కూడా 2-3 వారాలు ఏం డోకా ఉండదు. బట్ తర్వాత జనాల ఓటింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు పిఆర్లు గీఆర్లు పనికిరారు. మీరు అదే చూడండి. ఇప్పుడు ఆహా పికల్స్ అంటే ఆవిడకి పెద్ద పిఆర్ ఉండకపోవచ్చు, ఆవిడ పోయింది వచ్చింది. సరే అలెక్యా పికల్స్. అలాగే ఈ సృష్టి వర్మకు కూడా పెద్ద పిఆర్ ఉంటుందని నేను అనుకోలే. సో వెళ్ళారు, మాకు వద్దు ఈవిడ పర్సనాలిటీ మీద పెట్టుకోలేమని చెప్పి పంపించేశారు. మేబీ జానీ మాస్టర్ ఫ్యాన్స్ గట్టిగా ఉన్నారు, జనసేనలో కూడా గట్టిగా ఉండుంటారు. ఆయనకి అన్యాయం జరిగింది, ఆయన నేషనల్ అవార్డు పీక్కున్నారు, ఆయన అనవసరంగా ఫ్యామిలీకి దూరం చేశారు, ఒక 40 రోజులు ఆయన జైల్లో పెట్టించారు, ఈ పాపం ఊరికే పోదు అని అనుకుని ఉంటారు జనాలు. దానివల్ల అది కూడా పడుండొచ్చు. లేదు మహాత్ముడిని కించపరిచేట్టు మెసేజ్లు పెట్టావు నువ్వు, మహాత్మా గాంధీని బ్యాస్టర్డ్ అని తిట్టడం ఏంటండి. సో ఈ కారణాల వల్ల ఆవిడ పోయింది. ఈ జనాలు మెచ్చట్లేదు, ఈ బిహేవియర్ని జనాలు మెచ్చట్లేదు అనేది బిగ్ బాస్ ద్వారా ఒక సందేశం ఇవాళ వచ్చింది. బిగ్ బాస్కి వెళ్ళడమే అచీవ్మెంట్ కాదు, బిగ్ బాస్ టైటిల్ గెలవడమో లేకపోతే టాప్ 5లో ఉండడమో దట్స్ అన్ అచీవ్మెంట్. అక్కడ వరకు వెళ్ళి నిలబడగలిగితే అంతే. సో ఆ రకంగా ఆ 5 మంది పంచపాండవులాగా వాళ్ళని మనం అప్రిషియేట్ చేయొచ్చు. అయితే సార్ ఇక్కడ చాలా వరకు కూడా ఇమాన్యుయల్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండింది. అంటే నేను మొదటి నుంచి చూసినప్పుడు ఓటింగ్ వైజ్ గా కూడా చాలా మంది చెప్పడం ఏంటంటే ఇమాన్యుయల్ కి బాగా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ వచ్చిన సెలబ్రిటీస్ కూడా ఫస్ట్ రావడంతో ఇమాన్యుయల్ నే విష్ చేస్తున్నారు, హాయ్ ఇమాన్యుయల్ నీ కామెడీ మటుకు టైమింగ్ సూపర్ అది ఇది అని చెప్పి. బట్ వై ఇమాన్యుయల్ అనే పర్సన్ అసలు ఎందుకు టాప్ 3లో కూడా లేకుండా టాప్ 5 వరకు ఓకే అట్లీస్ట్ టాప్ 3లో ఉంటారేమో అని చెప్పేసి అనుకున్నాము, బట్ ఎందుకు లేరు? చాలా ట్వీట్లు అదే పెడుతున్నారు. ఎంటర్టైనర్లు ఎప్పుడు బఫూన్ లాగా లాస్ట్ వరకు మనం ఎంటర్టైన్ చేసి వచ్చేయాల్సిందే తప్ప మనకి ప్రైజ్లు ఇవ్వర్రా, మన ఎంటర్టైన్మెంట్ కావాలరా, నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసిన నాళ్ళు నిన్ను చూస్తారా, కానీ నీకు ఎవరు కప్పివ్వర్రా, ఇదేరా ఒక కమెడియన్ బతుకు అని చెప్పి కన్నీళ్ళు ఖర్చేవాళ్ళు ఇలాంటి టైటిల్స్ పెడుతూ పోస్టులు పెట్టినారు. కానీ అదొకటే. ఇంకొంతమంది గ్లామర్ ఉండాలిరా, గ్లామర్ ఉంటేనే జనాలు చూస్తారు, బిగ్ బాస్ చూపిస్తాడు, గ్లామర్ లేకపోతే ఓట్లు వేయర్రా అంటే పడాల కళ్యాణ్కిను తర్వాత డెమోన్కి కాస్త గ్లామరస్ గా ఉన్నారు. మరి ఒక టైంలో పల్లవి ప్రశాంత్ కూడా గెలిచాడు కదా, మరి అప్పుడు దేనికి గెలిచినట్లు? అంటే పల్లవి ప్రశాంత్ గ్లామరస్ కలియడం మీరు అనుకున్నారా? అంటే నల్లగా ఉన్నా ఎంత కళ్ళగా ఉన్నాడు అబ్బాయి. మరి మేము ఇప్పుడు అబ్బాయికి పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవట్లేదులే చెప్పండి. అలానే లేదు, అదే అంటున్నా ఇక్కడ బాబు పల్లవి ప్రశాంత్ నేను నిన్నేం అనలేదు ఆయన, మళ్ళీ నేను రైతు బిడ్డని అని చెప్పి ఫీల్ అవ్వద్దు. లేదు ఇక్కడ అదే అంటున్నా, ఇవన్నీ కారణాలు కాదు. మీరు అడిగిన ప్రశ్న 100కి 100 పాళ్ళు వ్యాలిడ్, పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారు, యూ హిట్ ద నెయిల్. ఏంటంటే మరి పల్లవి ప్రశాంత్ అయినప్పుడు ఇమాన్యుయల్ ఎందుకు కాలేదు? ఎగ్జాక్ట్లీ. అంటే కామెడీ చేయడమే పాపమా?
పల్లవి ప్రశాంత్ కామెడీ కూడా చేయలేదు కదా. మ్మ్. మరి ఇమాన్యుయల్ కలర్ లోనే పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నాడు. అంత గ్లామరస్ గా కూడా ఏం లేడు మీరు అడిగిన దాని ప్రకారం. ఒకటి తేడా ఏంటంటే జుట్టు ఉంది. సో అదంటారా పోనీ జుట్టు ఉండాలి, జుట్టు ఉంటేనే ఓట్లు వేస్తారంటారా? కాదు కదా. ఇప్పుడు మీరు నా మీద ఎందుకు? మీరు అబ్సల్యూట్ పాయింట్ బ్యాంగ్ ఆన్ పాయింట్ అడిగినారు. నేనేం చెప్తున్నా అంటే జుట్టు కూడా కాదు, గ్లామర్ కూడా కాదు. ఇమాన్యుయల్ తెలుసుకోవాల్సింది ఈ రోజుకైనా ఏంటంటే సేఫ్ గేమ్ ఆడావు భయ్యా నువ్వు. నీ ప్రాబ్లం నువ్వు అద్భుతమైన ఎంటర్టైనర్, ఎక్కడా కూడా తప్పు చేయలేదు, అందరి దగ్గర మనల్నే పొందాం, అందరితోనూ డీసెంట్ గా బిహేవ్ చేశాడు, లవ్ ట్రాకులు నడపలేదు, కుళ్ళు కుతంత్రాలు చేయలేదు, టాస్క్లు నీ శక్తికి మించాడు, అన్నిట్లో నీకు పర్ఫెక్ట్, అన్ని రైట్ మార్కులే. బట్ ఎక్కడ ప్రాబ్లం అయింది అంటే నువ్వు నామినేషన్ లోకి రాలేదు. ఏ రోజు నువ్వు నామినేషన్కి వచ్చావు? నువ్వు చాలా రోజు 8 వారాలు 10 వారాలు లేదు 13 వారాలు అనుకుంటా, ఐ డోంట్ నో, చాలా వారాలు నామినేషన్లోకి రాలేదు. నామినేషన్లోకి రాకపోతే ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు ఫస్ట్ వారం నామినేషన్లోకి వచ్చారనుకోండి కొంతమంది, సరే ఒక 8 మంది నామినేషన్లో ఉంటే అరే నాకు వీడు నచ్చాడు రా అని చెప్పి కొంతమంది వీళ్ళకి అలా డివైడ్ అవుతారు. పిఆర్ సంగతి పక్కన పెట్టండి, జనాల సంగతి చెప్తున్నా. సరే సెకండ్ వారం వచ్చేటప్పటికి నాకు ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ నన్ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి సెకండ్ వారం నేను బాగా ఆడలేదు అనుకోండి, అయినా కూడా అరే మనం అనుకున్నాం కదా వీడు గెలిస్తే చూడ అంటే నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, వాడు ఏదో రకంగా గెలవాలి అనే కోరిక ఒకటి మొదలవుతుంది. 3వ వారానికి అది ఇంకా బలపడుతుంది, 4వ వారానికి, 5వ వారానికి, అలా ప్రతి వారం కూడా మీకు ఓట్లు వేస్తున్నారంటే వాడు నో మ్యాటర్ వాట్ నువ్వు గెలిచి తీరాల్సిందే, నేను నీకు ఓటేసాను భయ్యా, నువ్వు ఎట్టా ఓడిపోతావు, ఓడిపోకూడదు, నేను ఇన్ని గెలిపించుకుంటావు, రే వేయండిరా మీరు వేయండిరా అని చెప్పి ఓట్లు వేయిస్తారు. ఇలా వాళ్ళకి వర్గాలు తయారైపోయి ఉంటాయి. ఒక్కొక్కడికి కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ వీక్స్ వెళ్ళేటప్పటికి వాడి ఫ్యాన్ బేస్ మెల్లగా పెరుగుకుంటూ పోతుంది. బట్ నువ్వు నామినేషన్కే రాకపోతే నీకు ఫ్యాన్ బేస్ ఎక్కడ బిల్డ్ అవుతుంది? ఫ్యాన్ బేస్ నేను చూసి సపోర్ట్ కొట్టేవాళ్ళు ఉంటారు. ఓటు వేద్దాం అనే ఇది లేకపోతే ఆ బేస్ అంతా జనాలంతా డివైడ్ అయిపోయినా కూడా ఫైనల్ గా అరే మనోడు ఉన్నాడు కదా వాడిని కాదనుకో, ఇమాన్యుయల్ మంచోడే కానీ మనోడిని ఇప్పటిదాకా సాక్కున్నాం కదా మనమే పెంచి పోషించడం, మనం ఓటేకపోతే ఎట్లా? సారీ ఇమాన్యుయల్ నువ్వు బాడావు కానీ నేను ఓటు ఇడికే వేస్తాను. అది ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ కదా. నాట్ ఫెయిర్ అంటే ఇమాన్యుయల్ చేసుకున్నాడు అది. ఇమాన్యుయల్ నామినేషన్ లోకి రాకపోవడం ఇమాన్యుయల్ చేసిన పెద్ద తప్పు. ఇంకా మిగతా వాళ్ళందరూ బట్ ఈ స్ట్రాటజీస్ కూడా బిగ్ బాస్ కి వెళ్లే వాళ్ళకి కంపల్సరీ తెలియాలి నామినేషన్ లోకి రావాలి అని చెప్పేసి. పీపుల్ డోంట్ నో దట్ అనుకుంటా చాలా మంది. అందుకే కళ్యాణ్ లాస్ట్ బిఫోర్ వీక్ నామినేషన్ లోకి రాకపోతే అమ్మో కళ్యాణ్కి పడిపోతుందేమో అని చెప్పి అనుకున్నారు కానీ బట్ అదృష్టవశాత్తు తనుజ ఏడుపులు పెడబొబ్బల వల్ల అది కళ్యాణ్కి కలిసే వచ్చింది. సో ఆ రకంగా ఇమాన్యుయల్ విషయమే ఇది. అంటే రేపు బిగ్ బాస్కి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే నామినేషన్కి భయపడకండి. దాక్కుంటే మీరు అలా దాక్కుని వెనక్కి వచ్చేసి మీరు ఎంత బాగా ఆడినా కూడా నామినేషన్లోకి వెళ్ళకపోతే వేస్ట్. అది ఇమాన్యుయల్ కోసం ఫీట్లు పెడుతున్న సో కాల్డ్ పెద్ద పెద్ద ఇప్పుడు రోహిణి పెట్టింది, తర్వాత ఈ జబర్దస్త్ వాళ్ళందరూ పెడుతున్నారు, మనం అంతా ఇంతేరా ఎంటర్టైన్ చేయడానికి రా మనకి కప్పులు ఇవ్వర్రా. అది కాదు, ఇమాన్యుయల్ చేసిన తప్పును ఆయనకి చూపించండి. ఇమాన్యుయల్ జస్ట్ ఒకటే ఒక తప్పు, అన్ని పర్ఫెక్ట్, బట్ నామినేషన్లోకి రాకుండా ఉండడం అనేది. ఇప్పుడు రోహిణి వీళ్ళంతా కూడా ఒక టైంలో బిగ్ బాస్ కంటెస్టెంట్సే కదా. ఓకే బట్ రోహిణి యాక్చువల్ గా ఏంటంటే ఒక 3 seasons బిఫోర్ కూడా ఉంది. వితిక, షేరు, వరుణ్, సందేశ్ వీళ్ళందరూ ఉన్న టైంలో కూడా షీస్ దేర్. సరే బట్ ఎనీవేస్ అయితే ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ ఫైనల్ గా చాలా మందికి ఉన్న డౌటే నేను మిమ్మల్ని అడుగుతాను. మీకు తెలిసినంత వరకు మీరు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి లాస్ట్ వరకు కూడా విన్నర్ ఎవరు అంటే తనుజ అని మాత్రమే చెప్పారు. బికాజ్ మీరు అన్నట్లుగా మనం అనుకున్నట్లుగా ఆఫ్ కెమెరా షీఈస్ ద ముద్దు బిడ్డ ఆఫ్ మా టీవీ. అండ్ చాలా మందికి మా టీవీలో తను ఫేవరబుల్ బికాజ్ ఏంటంటే మా టీవీ సీరియల్స్ చేస్తుంది కాబట్టి. అట్ ది సేమ్ టైమ్ షీఈస్ గ్లామరస్ అండ్ షీఈస్ ఇంటెలిజెంట్ అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనేది తనకి బాగా తెలుసు. ఎవరి దగ్గర ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేయాలో తను అలానే చేస్తుంది. అన్ని కరెక్ట్. ఆవిడ ఇంటెలిజెంట్ కాదు, లేడీ. ఎందుకంటే లేడీ కార్డు నేను ఈసారి ఒక లేడీ విన్నర్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ ఇంటెలిజెంట్ అనకూడదు అక్కడ, లేడీ అనాలి నేను. రైట్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వరకు కూడా ఆ గ్లామర్ తో నెట్టుకొచ్చింది. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఎక్కడ నవ్వాలి ఎక్కడ ఏడవాలి కూడా తనకు బాగా తెలుసు. సో చాలా వరకు ఆ ఏడుపుతోటే సింపతి అనేది చాలా వరకు గెయిన్ చేసింది తను. ఆవిడకి తెలియదు చెప్పాలంటే. తెలీదా? ఓకే. తెలుసుంటే ఇవాళ ఖచ్చితంగా కప్ప ఆవిడది.
ఓకే. ఆవిడికి ఎక్కడ ఏడవాలో నిజంగా తెలియదు. నవ్వడం సంగతి పక్కన ఉంది. నవ్వు చాలా తక్కువ జంపింది, బట్ ఏడిపోయి ఎక్కువ ఏడ్చింది. అవును. అనవసరమైన చోట్ల చాలా ఏడ్చి పోగొట్టుకుంది. ఓకే. నిజం ఆవిడకి అదే మైనస్ అయింది. ఇనిషియల్గా ఆవిడ కొత్తలో ఏడ్చినప్పుడు జనాలు ఇది చేసుకున్నారు, కానీ ప్రతిసారి ఇదే ఏంట్రా, ఇది ప్రతిసారి ఏడుపు డ్రామా ఏంటి అనేది జనాలకి ఎక్కల. ఒక 3 years బ్యాక్ ఆవిడ లాస్ట్ 3 weeks అయినా సరే అట్లీస్ట్ ఆ ఏడుపు ఆపుకొని ఉంటే పని అయిపోయింది. ఒక 3 years బ్యాక్ ఇలానే అల్లరి నరేష్ హీరోయిన్ ఒక అమ్మాయి వచ్చింది. తను కూడా ప్రతి దానికి ఏడ్చేసేది బిగ్ బాస్ లో. సో అక్కడే తనకు అది మైనస్ అయింది. తను అప్పుడు సమంత ఒక వీక్ గెస్ట్ గా వచ్చారు. ఇంకొకటి కూడా, మీరు ఒక మహిళ విన్నర్ అవ్వాలి, మహిళల్ని రిప్రజెంట్ చేస్తున్నానని చెప్పినప్పుడు ఇలా ఊరికి మహిళలు అంటే స్ట్రాంగ్ గా ఉండే మహిళలని చూపించాలి తప్ప, ఏడుస్తూ ఉంటే మహిళలందరూ ఏడుస్తుంటేనే ఇదవుతుంది అనేది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. సో మహిళ విన్నర్ అవ్వాలంటే సంజన చూపించండి, స్ట్రాంగ్ కాంటెస్టెంట్. వెరీ బిగ్ స్ట్రాంగ్. బాస్ వెళ్ళిపోతా పోరా అంది. అది కదా స్ట్రాంగ్ అంటే, అది కదా మహిళ, అది కావాల్సింది మహిళలకి. దానికి నేను ఏడుస్తా అంటే అది కాదు. అసలు తను వెళ్ళేటప్పుడు ఎమోషనల్ అవ్వలా సంజన. అదే కదా, హ్యాపీగా శ్రీకాంత్ గారు చేయబట్టుకుని వెళ్ళిపోయింది ఆవిడ. సలాం ఆవిడకి నిజంగా క్లాస్. అది కావాల్సింది మహిళలకి, అంతేగాని ఫేక్ ఏడుపులు ఇవి కాదు. సో ఫైనల్ గా క్యాలిక్యులేషన్స్ అనేవి నిజంగానే మారాయా? కావాలని చెప్పి కళ్యాణ్ విన్నర్ చేశారా? కావాలని ఎవ్వరు ఏం చేయలేరమ్మా. కావాలని చేయగలిగిందల్లా ఫుటేజ్ చూపించడమే. ఫుటేజ్ చూపించడము, ప్రోమోస్లో వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఇవ్వడము. మహా అయితే నాగార్జున గారు వచ్చి నీది తప్పు అని చెప్పి ఏదో రకంగా కన్విన్స్ చేసి, ఆ హరీష్ని కన్విన్స్ చేశారు చూడండి. ఆయన ఇది రెడ్ ఫ్లవర్ అన్నాడని చెప్పి దానికి ఏదో అర్థాలు తీసి ఇలా చాలా చిన్న వాటిని కూడా భూతద్దంలో పెట్టి చూపించి వాళ్ళని జనాలకి ఇదిగో చూడండి వీడిని టార్గెట్ చేయండి అన్నట్టుగా అది చేస్తారు బిగ్ బాస్లో. కొన్నిసార్లు వాళ్ళ ముద్దు బిడ్డలు ఉంటారు కదా, బిగ్ బాస్ ముద్దు బిడ్డల్ని కొంచెం హైలైట్ చేసుకుంటూ కొత్త వాళ్ళని తొక్కాలనుకున్నప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం. ఇక్కడ ప్రతిసారి కూడా అంటే ఇప్పుడు బిగ్ బాస్ ముద్దు బిడ్డ కన్నా భరతమాత ముద్దు బిడ్డకే జనాలు పట్టం కట్టారు. భరతమాత ముద్దు బిడ్డ అంటే మన జవాన్, సోల్జర్ అని కూడా కాదు. బేసికల్లీ ఈ కార్డులన్నీ పక్కన పెట్టండి. అమ్మాయి కార్డు, కులం కార్డు, సోల్జర్ కార్డు, ఇంకేమున్నాయి కార్డులు, జనసేన కార్డు, చిరంజీవి ఫ్యాన్స్ కార్డు, ఇవన్నీ వద్దు. జబర్దస్త్ కార్డు, అన్నిటికన్నా పెద్ద కార్డు మా టీవీ కార్డు, అండ్ ఒక పెద్ద సెలబ్రిటీ ఉన్న కార్డు కూడా ఉంది ఒక పర్సన్ దగ్గర. సో ఇలాంటి కార్డులన్నీ కూడా మిమ్మల్ని బతికించలేవు. మిమ్మల్ని గెలిపించేది జనం మాత్రమే. ఇట్ ఈస్ క్లియర్. బిగ్ బాస్ కూడా ఏమీ చేయలేడు. ఎంతవరకు చేయగలడు అంటే చూపించడం వరకు మాత్రమే చేయగలడు. తనుజని హైలైట్ చేయగలడు. తనుజ కోసం నాగార్జున గారి చేత 4 మంచి మాటలు చెప్పించగలడు, అంతే. అంతకుమించి ఏం చేయలేడు. దీనివల్ల ఎంత వస్తుందో అంతే నీకు. బట్ పోను ఎంత చేసినా జనాలు నీ నిజ స్వరూపం తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు ఎవ్వడ ఆపలేడు. అది ఉప్పెన ప్రవాహంలా వస్తాయి ఓట్లు. అదే వచ్చింది వాళ్ళ కళ్యాణ్కి, డెమోన్కి. 3rd లో ఉన్న డెమోన్, 4th లో ఉన్న డెమోన్ 3rd లోకి రావడానికి కూడా కారణం అదే. వెల్ ప్లేడ్. సో ఫైనల్ గా ఇంకొక జనాలకున్న చిన్న మిత్ అనుకోవచ్చు, మేబీ ఇది నాకు కూడా ఉంది, నేను అడిగేసేస్తా. చాలా డబ్బులు వచ్చాయి రాత్రి, మనం చూసాము. 35 lakhs, 5 lakhs, ఒక కారు, ఒక 50 లక్షలు. సో నేనేమంటున్నానంటే ఈ వచ్చిన డబ్బుల్లో చాలా వరకు నాకు ఒకసారి ఇలానే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ విన్ అయిన తర్వాత నేను ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు వాళ్ళు చెప్పారు వచ్చిన వాటిలో సగం ట్యాక్స్లకి పోతున్నాయి అని చెప్పి. 30%. సో మిగిలేది జనాలు అనుకున్నంత ఏం లేదు కదా అక్కడ. అంటే ఇప్పుడు 50 లక్షలు వచ్చాయంటే 30 లక్షలు వస్తాయి చేతికి. సో పేరుకే విన్నర్. నిజమైన విన్నర్ ఎవరు? మన సంజన, తనూజ, వీళ్ళే ఎక్కువ తీసుకుపోయారు ఇక్కడి నుంచి. అవునా? ఓకే. ఇప్పుడు ఫైనల్ గా ఒకటి పెట్టాలి బిగ్ బాస్. ఇదిగో 50 లక్షలు ప్రైజ్ మనీ, ఇది ఏమి లేదబ్బా ఉత్త కప్పు, ఇప్పుడు చెప్పండి ఇది విన్నరు, ఇది ప్రైజ్ మనీ, ఏది కావాలి ఎవరికి? కప్ అంటే ఏం లేదు దాంట్లో చెప్ప తప్ప. 50 లక్షలు ప్రైజ్ మనీ, ఏది కావాలి? డెఫినెట్ గా ప్రైజ్ మనీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎక్కువ, ఎందుకంటే అందరికి నీడ్స్ ఉంటాయి కదా. మరి ఆ లెక్కన ప్రైజ్ మనీ గట్టిగా వచ్చిన వాళ్ళే విన్నర్ అనుకుంటే ఇప్పుడు తనుజ గురించి ఎవరు బాధపడాల్సిన పని లేదు, ఇమాన్యుయల్ గురించి కూడా బాధపడాల్సిన పని లేదు. వీళ్ళందరికీ కూడా హ్యాండ్సమ్ గానే వచ్చి ఒక్కొక్కరికి దాదాపు 50 లక్షల దాకా వచ్చి ఉంటాయి. ఇప్పుడు వారానికి 3 లక్షలు వేసుకున్నా కూడా 14 వారాలు, 14 మూడుల 42, 4 లక్షలు వేసుకుంటే 14 నాలుగు 56. సో 50 లక్షలు ఈజీగా ఒక్కొక్కరికి, నాకు తెలిసి వీళ్ళందరికీ ఒక 4, 5 ఆ రేంజ్ లో తీసుకుని ఉంటారు.
కొంతమంది 8 దాకా, నేనే విన్నది అంత ఎంతవరకు నిజమో తెలియదు, 8 8 lakhs దాకా కూడా వెళ్ళినట్టు అది సంజన ఓకే అన్నారు. ఐ డోంట్ నో, బట్ ఒకవేళ అది నిజమైతే అందరికన్నా హైయెస్ట్ పేడ్ ఆవిడ. 8 lakhs అంటే ఏంటి సార్? వీక్లీ 8 lakhs అంటే అసలు 14 weeks. 14 ఏళ్ళ 98. అందుకేనా అంత హ్యాపీగా వెళ్ళిపోయింది ఆవిడ? సో అదేదో సినిమాలో చెప్తారు కదా, ఆడపిల్లని సార్ ఆ మాత్రం ఖర్చులు ఉంటాయి. ఎంత ఖర్చులు ఉంటాయి మటుకు సార్. కాబట్టి ఇప్పుడు చాలా మంది తనూజ విన్నర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే, విన్నర్ కళ్యాణ్ అవ్వడం వల్ల అట్లీస్ట్ ఒక సామాన్యుడికి అంత డబ్బులు అతని అవసరాలకి, వాళ్ళ ఫ్యామిలీకి పనికొచ్చి అతని లివింగ్ స్టాండర్డ్స్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. డెమాన్కి అయినా సరే ఆ 15 లక్షలు తీసుకుపోవడం వల్ల అతనికి అప్పటిదాకా ఒక 13 ఏళ్ళ అంత 91, సరే 14 ఏళ్ళ 98, అంతేగా 70 అనుకుంటే నెలకి ఓ 10 లక్షలు, ఓ 10 లక్షలు ప్లస్ ఒక 15 లక్షలు, ఒక 25 లక్షలు అతనికి వచ్చినట్టు. వీళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్, 4 లక్షలు ఉండొచ్చు నా అభిప్రాయం. అతనికి కూడా బాగానే వచ్చి ఉంటాయి. బట్ బేసికలీ ఇప్పుడు మనందరికీ ఏంటంటే ఈ సెలబ్రిటీకి ఎంత వచ్చాయి, ఈ సెలబ్రిటీకి ఎంత వచ్చాయి, ఇవి తెలుసుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ నిజంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ సామాన్యులకి అట్లీస్ట్ వచ్చిందా? అదే నేను ఆలోచించేది ఏంటంటే, ఒక కళ్యాణ్ విన్నర్ అవ్వడం వల్ల ఇవాళ తనకి కనీసం చేతిలో ఒక 30 లక్షలు అతని లివింగ్ స్టాండర్డ్స్ని పెంచుతాయి. ఇప్పుడు ఈ 30 లక్షలతో నేను హైదరాబాద్ ఇల్లేను కొనుక్కోగలండి, కొనుక్కోలేడు. ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే బోల్డ్ అంత 50 లక్షలు. 50 లక్షలు అక్కడ హైదరాబాద్ ₹1,00,00,000 తక్కువ, మీకు ఇక్కడ ఫ్లాట్ రావట్లా. సో ఏదో సంథింగ్ పనికి వస్తుంది. ఒక కారు ఇచ్చారు, 30 లక్షలు 30 లక్షలు చేతిలో ఉంటాయేమో మహా అయితే, తర్వాత ప్రమోషన్లు అవి చేసుకుని ఏమో వస్తాయి. బట్ ఒక సామాన్యుడికి ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చిందని సంతోషపడక, తనుజ గెలవలేదు. ఇప్పుడు తనుజ గెలిచి ఏమొస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ దాకా వచ్చింది. తనుజ గెలిస్తే ఇతనికి ఏముండదు, 50 లక్షలు మొత్తం పోతుంది వచ్చేది. ఇప్పుడు ఆ 70,000 ఇతనికి 10 లక్షలు ఇచ్చి పంపిస్తారు, విచ్ ఇస్ నాట్ గుడ్. సామాన్యులకి ఎస్పెషల్లీ డెమాన్ అండ్ కళ్యాణ్, వీళ్ళిద్దరు సామాన్యులు, కామన్ మెన్స్కి మంచిగా అమౌంట్ ఇచ్చి పంపించాడు బిగ్ బాస్. ఇది నాకు సాటిస్ఫాక్షన్. సూపర్ శేఖర్ భాష గారు. లైక్ అంటే బిగ్ బాస్ గురించి చాలా మందికి చాలా రకాల మెత్స్ ఉంటాయి. అండ్ బిగ్ బాస్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటి సడన్ గా అంటే, ఒక టైంలో ఇందాక మనం అనుకోకుండా పల్లవి ప్రశాంత్ గారు టాపిక్ మాట్లాడుకున్నాం. అదే వీక్ అదే సీజన్ లో శివాజీ గారు విన్నర్ అనుకున్నాము. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఒకటేసారి మారిపోయినాయి. ప్రతిసారి కూడా ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ పీపుల్లో జరుగుతుంది. సో దానికోసమే మిమ్మల్ని ఈరోజు మేము పిలవడం జరిగింది. సో ఫైనల్లీ మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.